హే ఎవ్రీవన్, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో మనం టైంకి సంబంధించి యూస్ చేస్తూ ఉండే చాలా రకాల సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీకు వీడియో గనక నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగి ఉంటాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి రొయ్యలు. అయితే రొయ్యలని మనం ఇంగ్లీష్లో ప్రాన్స్ ఆర్ ష్రింప్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నేను గుడికి ఉదయాన్నే వెళ్ళాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వెంట్ టు ద టెంపుల్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈ విధంగా చెప్తాం. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఉదయాన్నే అని. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి చాలామందికి తెలుసుంటాయి, అలాగే వీటిని చాలామంది ఇష్టపడుతూ కూడా ఉంటారు. దీనినే మనం పీచు మిఠాయి అని అంటూ ఉంటాం. అయితే వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call them in English? Let me know in the comments. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, ఇంకా టైం ఉందా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్, టైం వేస్ట్ అయిపోతుంది. మనం ఎక్కువగా టైం వేస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో టైమ్ ఈజ్ గెటింగ్ వేస్టెడ్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, టైమ్ ఈజ్ వేస్టింగ్ బట్ ఐ డోంట్ నో వాట్ టు డిసైడ్. టైమ్ ఈజ్ వేస్టింగ్ బట్ ఐ డోంట్ నో వాట్ టు డిసైడ్ అంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది, కానీ నాకు ఏది డిసైడ్ అవ్వాలో లేదా ఏది నిర్ణయించుకోవాలో తెలియడం లేదు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, ఐ యామ్ వేస్టింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ డే లుకింగ్ ఎట్ ఇన్స్టాగ్రామ్. ఐ యామ్ వేస్టింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ డే లుకింగ్ ఎట్ ఇన్స్టాగ్రామ్ అంటే నేను రోజు ఇన్స్టాగ్రామ్ చూస్తూ చాలా టైం వేస్ట్ చేస్తున్నాను అని. ఇలా చాలామంది మీ టైంని వేస్ట్ చేస్తూ ఉన్నారు కదా. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, నా టైం ఎప్పుడు వస్తుందో లేదా నా టైం ఎప్పుడు వస్తుంది ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో when will my time come ఈ విధంగా అడుగుతాం. అదే I don't know when my time will come అంటే నా టైం ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు అని. ఫర్ ఎగ్జాంపుల్, all those who studied with me got a job, but when will I get a job? All those who studied with me got a job, బట్ వెన్ విల్ ఐ గెట్ అ జాబ్ అంటే నాతో పాటు చదివిన వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేసింది, కానీ నాకు ఎప్పుడు వస్తుంది లేదా నాకు ఎప్పుడు వస్తుందో అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఎవ్రీథింగ్ విల్ బీ ఓవర్ వెన్ యువర్ టైమ్ కమ్స్. ఎవ్రీథింగ్ విల్ బీ ఓవర్ వెన్ యువర్ టైమ్ కమ్స్ అంటే నీ టైం వచ్చినప్పుడు అంతా అయిపోతుంది లేదా అంతా జరిగిపోతుంది అని. నౌ ద థర్డ్ సెంటెన్స్ ఈజ్, ప్రస్తుతం టైం అస్సలు బాలేదు లేదా ప్రస్తుతం నా టైం అస్సలు బాలేదు ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో మై టైమ్ ఇస్ నాట్ గుడ్ అట్ ద మూమెంట్. మై టైమ్ ఇస్ నాట్ గుడ్ అట్ ద మూమెంట్ ఆర్ అట్ ప్రజెంట్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ వాట్ ఐ స్టార్ట్ ఇట్ డజంట్ గెట్ డన్, మేబీ మై టైమ్ ఇస్ నాట్ గుడ్. నో మ్యాటర్ వాట్ ఐ స్టార్ట్ ఇట్ డజంట్ గెట్ డన్, మేబీ మై టైమ్ ఇస్ నాట్ గుడ్ అంటే నేను ఏది మొదలు పెట్టినా సరే అది జరగదు, బహుశా నా టైం బాలేదేమో అని. నో మ్యాటర్ వాట్ ఐ స్టార్ట్ అంటే నేను ఏది స్టార్ట్ చేసినా సరే అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఎనీథింగ్ న్యూ అట్ దిస్ టైమ్. ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఎనీథింగ్ న్యూ అట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో నేను కొత్తగా ఏది స్టార్ట్ చేయాలని అనుకోవడం లేదు అని. నౌ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్, తినే టైంలో బయటకి వెళ్ళకు. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డు నాట్ గో అవుట్ డ్యూరింగ్ మీల్ టైమ్. డు నాట్ గో అవుట్ డ్యూరింగ్ మీల్ టైమ్
ఈ విధంగా చెప్తాం. డ్యూరింగ్ మీల్ టైమ్ అంటే భోజనం చేసే సమయంలో అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వై డు యూ గో అవుట్ ఎవ్రీ టైమ్ డ్యూరింగ్ మీల్ టైమ్? వై డు యూ గో అవుట్ ఎవ్రీ టైమ్ డ్యూరింగ్ మీల్ టైమ్ అంటే నువ్వు ప్రతిసారి కూడా భోజనం చేసే టైంలోనే బయటికి ఎందుకు వెళ్తావు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ హిమ్ నాట్ టు గో అవుట్ అట్ మీల్ టైమ్ హీ వోంట్ లిసన్. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ హిమ్ నాట్ టు గో అవుట్ అట్ మీల్ టైమ్ హీ వోంట్ లిసన్ అంటే నేను అతనికి భోజనం చేసే సమయంలో బయటకి వెళ్ళొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా సరే అతను వినడు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నీతో బ్రేక్ టైంలో మాట్లాడతా లేదా నేను నీతో బ్రేక్ టైంలో మాట్లాడతాను. ఇలా కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ టాక్ టు యూ అట్ బ్రేక్ టైమ్. ఐ విల్ టాక్ టు యూ అట్ బ్రేక్ టైమ్ ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ I don't have time to talk to you about everything now. So I said I will talk to you at break. Or I don't have time to talk to you about everything now. So I said I will talk to you at break time. అంటే నాకు ఇప్పుడు నీతో అన్ని విషయాల గురించి మాట్లాడే సమయం లేదు, అందుకే నేను నీకు బ్రేక్ టైంలో మాట్లాడతాను అని చెప్పాను అని. Now the example number 2 is break time will be over by the time I eat breakfast. Break time will be over by the time I eat breakfast. అంటే నేను బ్రేక్ఫాస్ట్ లేదా టిఫిన్ తినేసరికి బ్రేక్ టైం అంతా అయిపోతుంది అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ టైం ఉంటే వస్తాను. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ ఇఫ్ ఐ హ్యావ్ టైమ్. ఐ విల్ కమ్ ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఈ విధంగా చెప్తాం. ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ అంటే నాకు గనక టైం ఉన్నట్లయితే అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ కమ్ టు ద వెడ్డింగ్, అదర్వైజ్ ఐ విల్ నాట్ కమ్. సో యూ గో విత్ సమ్వన్ ఎల్స్. ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ కమ్ టు ద వెడ్డింగ్, అదర్వైజ్ ఐ విల్ నాట్ కమ్. సో యూ గో విత్ సమ్వన్ ఎల్స్ అంటే నాకు గనక టైం ఉన్నట్లయితే నేను పెళ్ళికి వస్తాను, లేకపోతే రాను, కాబట్టి నువ్వు వేరెవరితో అయినా వెళ్ళు అని. అదే ఇఫ్ దెర్ ఈజ్ నో టైమ్ ఐ విల్ నాట్ రష్ అట్ ఆల్. ఇఫ్ దెర్ ఈజ్ నో టైమ్ ఐ విల్ నాట్ రష్ అట్ ఆల్ అంటే టైం లేకపోయినట్లయితే నేను అస్సలు హడావిడిగా రాను లేదా హడావిడిగా చేయను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు మెసేజ్ చేసే టైం లేదా? ఎవరైనా బాగా ఎక్కువగా బిజీగా ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ టైమ్ టు టెక్స్ట్ మీ? డోంట్ యూ హ్యావ్ టైమ్ టు టెక్స్ట్ మీ ఈ విధంగా అడుగుతాం. డోంట్ యూ హ్యావ్ టైమ్ అంటే నీకు టైం లేదా అని. ఇదే సెంటెన్స్ని డోంట్ యూ హ్యావ్ టైమ్ టు సెండ్ మీ అ మెసేజ్ ఇలా కూడా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టైమ్ బట్ ఐ అండర్స్టాండ్ దట్ యూ ఆర్ డెలిబరేట్లీ ఇగ్నోరింగ్ మీ. యూ హ్యావ్ టైమ్ బట్ ఐ అండర్స్టాండ్ దట్ యూ ఆర్ డెలిబరేట్లీ ఇగ్నోరింగ్ మీ అంటే నీకు టైం ఉంది, కానీ నువ్వు కావాలనే నన్ను ఇగ్నోర్ లేదా అవాయిడ్ చేస్తున్నావని నాకు అర్థమైంది అని. డెలిబరేట్లీ ఆర్ ఆన్ పర్పస్ ఆర్ పర్పస్లీ అంటే ఉద్దేశపూర్వకంగా లేదా కావాలనే అని. ఇంకొక ఎగ్జాంపుల్ ఐ వోంట్ టెక్స్ట్ యూ అట్ ఆల్ అంటిల్ యూ టెక్స్ట్ మీ అగైన్. ఐ వోంట్ టెక్స్ట్ యూ అట్ ఆల్ అంటిల్ యూ టెక్స్ట్ మీ అగైన్ అంటే నువ్వు నాకు మళ్ళీ మెసేజ్ చేసేంత వరకు నేను నీకు అస్సలు మెసేజ్ చేయను అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇంకా టైం ఉంది చదువు. ఇలా కూడా చెప్తూనే ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ స్టిల్ టైమ్ సో స్టడీ ఆర్ దెర్ ఈజ్ స్టిల్ టైమ్ సో యూ స్టడీ ఈ విధంగా చెప్తాం. దెర్ ఈజ్ స్టిల్ టైమ్ అంటే ఇంకా టైం ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్ బిఫోర్ యువర్ టైమ్ ఈజ్ అప్, so don't ask me again and again. You still have a lot of time before your time is up, so don't ask me again and again. అంటే నీ టైం పూర్తి కావడానికి ఇంకా చాలా టైం ఉంది, కాబట్టి నువ్వు నన్ను పదే పదే లేదా మాటి మాటికి అడగకు అని. Another example, don't ask me because I will send you when the time is up. Don't ask me because I will send you when the time is up. అంటే నువ్వు నన్ను అడగకు,
ఎందుకంటే నీ టైం పూర్తయిన తరువాత నేను నిన్ను పంపిస్తాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.